డోర్ తెరిచే ఉంది. కొంప పెద్దదే. రాజా, ఎవరు పలకరే? అయితే నేను పోతా. నేను బాత్రూంలో ఉన్నాను. ఓ, అయితే నేను రెడీ అవుతా. ఓ, ఈ రూమే అనుకుంటా. రాజా, ఎక్కడా? బాత్రూంలో ఉన్నా. సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ కూడా ఇంత లేటుగా ఉండదు. రాజా, ఆకలేస్తుంది. నేను బాత్రూంలోనే ఉన్నాను, నువ్వు తినే. బాత్రూంలోనే పడుకునేటట్టున్నాడు. హలో, ఏం చేస్తున్నావురా? అదే పనిలో ఉన్నా. ఆ పనిలో ఉన్నోడెవడు ఈ టైంలో ఫోన్ ఎత్తాడు. కొంపతీసి నీ రూమ్ తలుపేసుకున్నావా? నీకెలా తెలుసు? బాగుందిరా, నువ్వు అక్కడ తలుపేసుకో, వెళ్ళి నీ కంపెనీ మూసేద్దాం. ఈ అబ్బ 10 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలని నువ్వు బాగుపడవు. ఇగో ఇలా చేసావంటే నేను వెళ్ళి అమ్మాయిని దింపేసి వస్తారా? వద్దురా. అయితే తలుపేసుకోకూడదు. ఇదిగో చెప్తున్నా, ఈ 10 రోజుల్లో ఎప్పుడు డోర్ క్లోజ్ చేసినా నా మీద ఒట్టే, సరేనా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. అబ్బో, నిజంగా ఒట్టయితే చచ్చేవాడిని. ఏ రాజా, ఇక్కడ పడుకున్నావా? என்ன
డాన్స్. ఎన్నయ్యా ఇది? అయ్యయ్యయ్యో! నేనేమి? అయ్య బాబోయ్. డాన్స్ ఏమి? విడు మగి. నేను ఇంకా మెలకునే ఉంది. డాన్స్, అయ్యో, డాన్స్. పడిపోతాను మగి. నేను పడుకుంటే వచ్చేస్తుందేమో. అయ్యయ్యయ్యో! అయ్యయ్యో! అయ్యయ్యో! ఏం చేయాలి? ఏం లేదు మమ్మీ మహి పాటిని సరదాగా ఐడియా. హలో ఎంతవరకు వచ్చింది? ఏమైనా పని అయిందా? ఆ, నువ్వా? ఏంటయ్యేది? అలవాటు ప్రకారం పగలు నేను పడుకుంటున్నాను, రాత్రి వెళ్దామంటే సార్ దుప్పట్లో దూరు పడుకుంటున్నాడు. హా, ఇంతవరకు ఆయన మొహమే చూడలేదు, మెరుపు తీగులా మాయమైపోతున్నాడు. అయినా అతనికి లేని ఇంట్రెస్ట్ నాకెందుకు? ఖాళీగా ఉంటూ ఫ్రీగా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ నేను వెళ్ళిపోతా. ప్లీజ్ ప్లీజ్ అలా అనకు. అసలు నేను బుక్ చేసుకుంది 10 డేస్లో వాళ్ళు మార్పు తీసుకొస్తావని. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా నీరు? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం అవట్లేదు. చూడు బ్రదర్, వచ్చావా, పని అయిందా, వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. నీరు ప్లీజ్, నేను చెప్పేది విను. బ్రదర్, పరిస్థితి అర్థమైంది. ఇది నాకు అవసరం లేకపోయినా నీ ఫ్రెండ్ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం నాకు బాగా నచ్చింది. సరే, థ్యాంక్ యూ. హలో, నా ప్రయత్నం నేను చేస్తా, కానీ రాజాకు కూడా కొంచెం చెప్పు. అది నేను చూసుకుంటా కదా. మ్మ్.